హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఏపీలో అయితే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో చాలా డిస్ట్రిక్ట్లో అయితే పొజిషన్స్ అయితే పడుతున్నాయి. నేను ఆల్రెడీ గుంటూరు డిస్టిక్లో పడినవి అయితే చెప్పాను. ఇప్పుడైతే విజయనగరం, విశాఖపట్నం డిస్టిక్లో ఉన్నాయైతే చెప్తాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పొజిషన్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పొజిషన్స్ ఇవైతే 10th క్లాస్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ ఆఫీసర్ పొజిషన్స్ కింద అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విజయనగరం నుంచి అయితే వచ్చాయి. కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్ అన్నీ. ఇప్పుడైతే ఒకసారి పొజిషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. స్టాఫ్ నర్స్ పొజిషన్ 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ కానీ, జనరల్ నర్సింగ్ కానీ, లేదా మిడ్వైఫరీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ షుడ్ బీ ఎంక్లోజ్డ్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీగా అయితే ఎంక్లోజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉంటే. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫైడ్ ఇన్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ కంప్యూటర్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉండాలి. మీరు డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే మీరు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే ఈ అప్లికేషన్తో పాటు ఎంక్లోజ్ అయితే చేయండి. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పొజిషన్స్ 7 అయితే ఉన్నాయి. 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్. మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫామ్తో పాటు అయితే పెట్టండి ఎక్స్పీరియన్స్ అయితే. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేట్స్ అయితే చూడండి చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021 అయితే ఉంది. అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకోండి. అలాగే స్క్రూటినిటీ ఆఫ్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి October 1 నుంచి October 5 వరకు చేస్తారు. మెరిట్ లిస్ట్ మీకు October 5 అయితే పెడతారు వెబ్సైట్లో. అలాగే ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసి 11/10/2021. అంటే వితిన్ 15 డేస్లో అయితే మీరైతే పోస్టింగ్లో అయితే ఉంటారు. వీటికి అప్లై చేస్తే వీటికి ఎలా అప్లై చేయాలంటే ఇలా అయితే కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. కింద అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ రాయండి. అలాగే ఇక్కడైతే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ని అయితే పేస్ట్ చేయమంటున్నారు. ఈ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడైతే వచ్చేసి మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో ఎంత వచ్చిందో మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉంటే మీకు అదైతే మెన్షన్ చేయండి కంపల్సరీగా. అలాగే ఇక్కడ అడ్రస్ ఆఫ్ పర్టికులర్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే రాయండి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టండి. వీళ్ళైతే ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క టీచర్ ఫ్రెండ్స్. పైన చెప్పింది అయితే నర్సింగ్ పొజిషన్కి అయితే అప్లికేషన్ ఫార్మెట్. ఇదైతే వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క అప్లికేషన్ ఫాము. మొత్తం అయితే సిమిలర్గా అయితే ఉంది. అన్నీ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తే ఆ పొజిషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. ఇక్కడ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఇచ్చారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఇచ్చారు. మీరు దీన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. ఇలా 3 అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు. వీటిని ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ అయితే ఒక చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్లో మీరైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఏమేమి అటాచ్ చేస్తున్నారు అనేసి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ రాయండి. మీరు ఏమీ అటాచ్ చేయట్లేదు అంటే అక్కడ నో అనేది మెన్షన్ చేసేయండి. అలాగే మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఆర్డర్లో ఉండాలని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఫస్ట్ అయితే వచ్చేసి చెక్ లిస్ట్ ఉండాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉండాలి, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పీహెచ్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి నెక్స్ట్ ఉండాలి, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 9th. ఇలా ఒక ఆర్డర్లో అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ ఆర్డర్ని అయితే మీరైతే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. వీటిని ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ యూపీహెచ్సి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ విజయనగరం అడ్రస్కి అయితే పంపించండి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021 అయితే ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్, కాంట్రాక్ట్ బేసిస్, 139 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. 34,318 రూపీస్ అయితే పే చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంది. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఎంఎల్టీ కానీ డిఎంఎల్ కానీ బీఎస్సీ ఎంఎల్టీ విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. 28,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ పొజిషన్ 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ విత్ మినిమం 3 months కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. 15,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అవుట్సోర్సింగ్ పొజిషన్ 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి. 12,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021 సాయంత్రం 5 గంటల లోపల అయితే వాళ్ళకైతే అందాలి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ అయితే వచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నందు వాళ్ళకైతే సమర్పించాలని కోరుచున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ విశాఖపట్నం వారు నిర్వహించు పరీక్ష నందైతే అర్హత సాధించవాలని అయితే చెప్పారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ 13 డిస్టిక్ల్లో అయితే పొజిషన్స్ ఉంటాయని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని డిస్టిక్ల్లో ఆల్రెడీ వేశారు ఫ్రెండ్స్. మిగతా డిస్టిక్ల్లో కూడా సూన్లో అయితే వేస్తారు నోటిఫికేషన్స్. సో మిగతా డిస్టిక్స్లో కండక్ట్ చేసిన వెంటనే మీకు తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి రెగ్యులర్గా, మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఈ పొజిషన్స్ కూడా అప్లై చేసిన 20 డేస్లోనే మీరు పోస్టింగ్లో అయితే ఉంటారు ఫ్రెండ్స్. 11/10/2021 అయితే మీకు ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తారు. అలాగే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి 5/10/2021 అయితే పెట్టేస్తారు వెబ్సైట్లో. అలా ఇలా కిందకు వస్తే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో అయితే బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ చదివారు, అలాగే మార్క్స్ అప్టైన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా డిక్లరేషన్ అయితే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే కంపల్సరీగా పెట్టండి. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దగ్గర అయితే ఎస్ అయితే ఎస్. ఒక ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ మీరు పెడతారు కదా, దాన్ని ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అయితే ఎస్ దగ్గర క్లిక్ చేయండి, నో అయితే నో దగ్గర మార్క్ పెట్టండి. ఇలాగా నేను ఫస్ట్ చెప్పిన అప్లికేషన్ ఫామ్ స్టాఫ్ నర్స్ పొజిషన్స్. ఇప్పుడైతే వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకునే ముందు మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో చూసి ఆ పొజిషన్కి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ని. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ లేదా లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పొజిషన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 పొజిషన్స్కి అప్లై చేసే వాళ్ళైతే వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తే ఆ పొజిషన్ అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కాలంలో అయితే మెన్షన్ చేయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లేదా ఎల్జిఎస్ పొజిషన్స్కి అయితే ఎల్జిఎస్ పొజిషన్స్ అని అయితే మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు తెలిసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.